మన బలహీనతలు మనం చూసుకోకుండా దేవుని శక్తిపై ఆనుకొని బ్రతికితే మనకందరికీ మేలే జరుగుతుందండి. అర్థమైందా? నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయాలనుకుంటాం. నా దగ్గర జ్ఞానం లేదు, నేనేం చేయాలనుకుంటాం. నా దగ్గర చదువు లేదు, నేనేం చేయాలనుకుంటాం. నా దగ్గర ఏమాత్రం డిగ్రీలు లేవు, నేనేం చేయాలనుకుంటాం. లేకపోతే నా పక్షమున నిలబడేవారు ఎవరూ లేరు అని అనుకుంటాం. నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు అని అనుకుంటాం. నేను ఒంటరివాడిని అని చాలాసార్లు అనుకుంటాం. చాలాసార్లు కన్నీటితో విలపిస్తూ ఉంటాం. కానీ మన యొక్క బలహీనతలు చూసుకోకుండా, మన బలహీనతల వైపు చూడకుండా దేవుని శక్తి వైపు చూడగలిగితే, దేవుని శక్తి వైపు చూడగలిగితే, ధోనిలో ప్రయాణం చేసినటువంటి శిష్యులు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం. ఏమంటున్నారు? మేము నశించిపోవచ్చున్నాం. ఈ తుఫాన్లు పెనుగాలు మా మీదకి వస్తూ ఉన్నాయి నాయన. ఈ భయంకరమైనటువంటి ఆ ఉగ్ర రూపం దాలుస్తూ ఉంది సముద్రం. ధోని మునిగి తేలిపోతా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు అవి. అంటున్నారు, అయ్యా నేను నశించిపోవచ్చు, నీకు చింత లేదా? నీకు చింత లేదా? అసలు యేసయ్యని అడిగే మాటేనది? యేసయ్యని అడిగే మాటేనది?